వరంగల్ నగరంలోని రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ, పచ్చదనంపై అవగాహన ప్రదర్శనలను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారద, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనేది ఈ పాటికే దాదాపు 100% రీచ్ కావాల్సి ఉండే. ఎందుకు అంటే మనకు ఎల్లినో ప్రభావం వలన వర్షాలు సరిగా లేక కొంత అడ్వాన్స్గా కూడా వర్షాలు పడి మళ్ళీ అనుకున్న సమయంలో వర్షాలు రాకపోవడం వలన పెట్టిన మొక్కలు మరి బతుకుతాయో లేవో అనేటువంటి ఒక అనుమానంతో మేము వన మహోత్సవ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున తీసుకోలేదు. మరి ఈ మధ్యలో కొంత వర్షాలు పడడం స్టార్ట్ అయినాయి కాబట్టి మరి సెప్టెంబర్ నెలాఖరు వరకు కానీ లేకపోతే సెప్టెంబర్ తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా మనము పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెడితేనే కొంత వాటిని మనం రక్షించుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి టార్గెట్ను కూడా రీచ్ అయ్యేదానికి కొంత ప్రయత్నం కూడా జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు దాదాపు ఒక 10% మొక్కలను, అంటే ఇచ్చిన టార్గెట్లో 10% మొక్కలనైనా కూడా నాటాలి అని చెప్పి మరి కలెక్టర్లకు, డిఎఫ్ఓలకు, సిసిఎఫ్ వాళ్ళందరికీ కూడా, డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రంగసాయిపేట మరి జూనియర్ కాలేజ్ ప్లస్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటడం ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కేవలం స్కూళ్ళల్లోనే కాదు, ప్రభుత్వ ఆఫీసులలో, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లలో, ప్రైవేట్ స్కూల్స్లలో, అదేవిధంగా ఇండ్లల్లో, ఈ విధంగా అన్ని చోట్ల కూడా మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని మరి విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఇంటికి ఒక మొక్కనైనా కూడా పెట్టించేటువంటి కార్యక్రమం చేయాలి.